మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాను డైరెక్టర్ బాబీతో చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. కూతురి సెంటిమెంట్తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. దీంతో చిరంజీవి కూతురి పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతుందని సమాచారం. అయితే ఈ పాత్ర కోసం చాలా మందిని పరిశీలించి ఫైనల్గా పొన్నియిన్ సెల్వన్ ఫేమ్ సారా అర్జున్ను ఖరారు చేశారట మేకర్స్. చైల్డ్ ఆర్టిస్ట్గా మెప్పించిన సారా ఇటీవల బాలీవుడ్లో వచ్చిన ధురంధర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ఏకంగా 1300 కోట్ల రూపాయలు రాబట్టింది. అలాగే ఆమె నటన మరియు స్క్రీన్ ప్రెజెన్స్ మెగా 158లోని పాత్రకు సరిగ్గా సరిపోతాయని దర్శకుడు బాబీ ఇటీవల సారాకు కథ వినిపించగా, ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అయితే ఈ పాత్ర కోసం మొదట ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి పేరు కూడా వినిపించింది. కానీ కృతి శెట్టి గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ చూస్తుంది. రీసెంట్గా వచ్చిన వా వాతియర్ కూడా డిజాస్టర్ కావడంతో మేకర్స్ సారా అర్జున్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. మెగాస్టార్ మార్క్ మాస్ ఎలిమెంట్స్తో పాటు బలమైన ఎమోషన్స్తో ఈ చిత్రాన్ని బాబీ సిద్ధం చేస్తున్నాడు.